ఒక వస్తువుని మనం తెలుసుకోవాలంటే అండి, నిజంగా మనకు తెలిసిన దానితో పోల్చి చెప్తేనే అది అర్థమవుతుంది కదండి. ఒక వస్తువు మనకి తెలియదు, అలాంటప్పుడు తెలిసిన వస్తువుతో పోల్చి చెప్పాలి. ఉదాహరణకు ఒక వింత జీవి ఈ లోకంలోకి వచ్చింది అనుకుందాం. మనకి ఎవడో ఒకడు పడడు, అదిగోరా వాళ్ళలాగా ఉంది అని చూపిస్తాడు, అంతే కదండి. అప్పుడు ఓహో వీళ్ళ ఉందా ఆ వింత జీవి అనుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటి? మనకి తెలియని వస్తువుని పోల్చి చెప్తే చక్కగా అర్థమవుతుంది. అందుకోసం మన భూమి మీద ఉండే పుష్పాలు ఎలా ఉంటాయో వాటిలో ఉండే సుగంధానికి కొన్ని వేల రెట్లు అక్కడుండే పుష్పాల్లో ఉన్నదని చూపిస్తున్నాడు. నిజంగా భాగవతంలో మీకు ముందు ముందు వర్ణనలో తెలుస్తుంది. వైకుంఠం కానీ కైలాసం కానీ ఆ వర్ణించే తీరు చూస్తే ఎంత కింది స్థాయిలో ఈ భూమి మీద మనం జీవిస్తున్నామని అనిపించడం తథ్యం. అలా ఉంటాయి ఆ లోకాలన్నీ కూడా. అక్కడి జీవులకి జరామరణాలు అనేవి ఉండవు, ముసలితనము చావు అనేవి రావు. మరి వాళ్ళంతా ప్రళయకాలంలో ఎలా వెళ్ళిపోతారంటే సూక్ష్మమైన రూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువునందే లయమైపోతారు. ఆ విధంగా వాళ్ళు వెళ్ళడం అనేది ఉంటుంది, అంతే తప్ప ఈ ముసలితనం మరణం ఇవన్నీ కూడా వాళ్ళు పొందరు అని చెప్పారు.